క్రెటాలో ఇప్పుడు బేస్ మోడల్ ఈ వేరియంట్ ఉండే ఆటోమేటిక్ గేర్ బాక్స్తో వస్తుంది. అది కూడా పెట్రోల్ అండ్ డీజిల్ రెండింట్లో. క్రెటాలో బేస్ మోడల్ కొనాలనుకునే వాళ్ళకి గ్రేట్ న్యూస్ ఇది. ఒకప్పుడు పర్ఫెక్ట్ ఫ్యామిలీ కార్లో సుజుకి స్విఫ్ట్ని యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ కస్టమర్స్ అందరూ ఎస్యూవీలో క్రెటాని చూస్ చేసుకుంటున్నారు. హలో గైస్, వెల్కమ్ టు మోటార్ హెడ్స్ తెలుగు. ఈ వీడియోలో హ్యుండై క్రెటా డైమెన్షన్స్, ఇంజన్ స్పెసిఫికేషన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వేరియంట్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూతో పాటు అన్ని ఫీచర్స్ని డీటెయిల్గా చూద్దాం. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ కూడా చెక్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు ఫ్రీయే, కానీ మాకు చాలా విలువైంది. ఓకే, ముందుగా క్రెటా యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకుంటే ఇది సి సెగ్మెంట్ ఎస్యూవీ. దీని లెంత్ 4300 mm, విడ్త్ 1790 mm, హైట్ 1635 mm, 2610 mm వీల్ బేస్తో వస్తుంది. 190 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. 433 లీటర్స్ బూట్ స్పేస్, 50 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అందజేస్తున్నారు. బేస్ వేరియంట్ 16 ఇంచ్ అలై వీల్స్, టాప్ వేరియంట్ 17 ఇంచ్ వీల్స్తో వస్తాయి. ఇక ఇంజన్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే క్రెటా 3 ఇంజన్ ఆప్షన్స్తో వస్తుంది. 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఇది 115 PS పవర్, 144 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే పెట్రోల్లోనే 1.5 లీటర్ TGDI పెట్రోల్ ఇంజన్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది 160 PS పవర్ని, 253 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వీటితో పాటు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది 116 PS పవర్ని, 250 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ CVT అండ్ ఆటోమేటిక్తో పాటు 7 స్పీడ్ DCT గేర్ బాక్స్లో కూడా లభిస్తుంది. క్రెటాలో మొత్తం 11 వేరియంట్స్తో వస్తున్నాయి. డ్యూయల్ టోన్ కూడా ఇంకా సపరేట్గా ఉంది. ఇప్పుడు ఒక్కో వేరియంట్ ఫిజికల్గా ఎలా ఉంటుంది, ఏ ఫీచర్తో వస్తుందో డీటెయిల్గా చూద్దాం. ముందుగా బేస్ వేరియంట్ చూద్దాము. కేవలం మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే లభిస్తుంది. క్రెటా బేస్ వేరియంట్ ఫ్లిప్ కీతో వస్తుంది. లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్ బటన్స్ ఉంటాయి. ఈ కారు బేస్ వేరియంట్ అయినా కూడా టాప్ మోడల్ లుక్తో వస్తుంది. ఫ్రంట్లో LED DRLs, హాలోజన్ టర్న్ ఇండికేటర్స్, దాని కింద ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ హాలోజన్ బల్బ్స్ వస్తాయి. బాటంలో సిల్వర్ కలర్ స్కిట్ ప్లేట్స్ ఇచ్చారు. టాప్లో రూఫ్ రైల్స్ ఏమీ ఇవ్వలేదు. యాంటైనా కూడా నార్మల్ టైప్ ఇచ్చారు. సైడ్లో 16 ఇంచ్ స్టీల్ వీల్స్, సిల్వర్ కలర్ వీల్ కవర్స్తో వస్తాయి. గుడ్ థింగ్ ఏంటంటే బేస్ మోడల్ నుంచే ఆల్ 4 డిస్క్ బ్రేక్స్తో వస్తాయి. ఫెండర్ పైన సైడ్కి ఇండికేటర్ ఇచ్చారు. బాడీ కలర్ ORVM, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. రియర్లో కనుక చూస్తే బేస్ మోడల్ నుంచే కనెక్టెడ్ LED టైల్ ల్యాంప్స్ ఇస్తున్నారు. కింద 4 పార్కింగ్ సెన్సార్స్, సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్స్ ఇస్తున్నారు. రూఫ్ నుండి C పిల్లర్ వరకు ఎక్స్టెండ్ అయిన డిజైన్ ఎలిమెంట్ కూడా బేస్ మోడల్ నుంచే ఇస్తున్నారు. బూట్లో 433 లీటర్ బూట్ స్పేస్ అండ్ రియర్ పార్సల్ ట్రే ఏమి ఇవ్వట్లేదు. 60/40 స్ప్లిట్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 16 ఇంచ్ స్పేర్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంటీరియర్ కనుక చూసుకుంటే డ్యూయల్ టోన్ ఫినిష్తో వస్తుంది. ఆల్ 4 పవర్ విండోస్, డోర్స్కి బాటిల్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ 4 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్, సెంటర్లో రియర్ AC వెంట్స్, టైప్ C ఛార్జింగ్ పోర్ట్ ఇస్తున్నారు. రూఫ్లో హాలోజన్ రీడింగ్ ల్యాంప్ మిడిల్లో ఇస్తున్నారు, ఫ్రంట్లో ఇవ్వట్లేదు. సాఫ్ట్ క్లోజింగ్ గ్రాబ్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. ఫ్రంట్ డ్రైవర్ కో ప్యాసింజర్కి హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఇస్తున్నారు. ఫ్రంట్ డ్రైవర్ డోర్కి పవర్ విండో కంట్రోల్స్, ORVM అడ్జస్ట్ చేయడానికి మాన్యువల్ స్టిక్ ఇచ్చారు. డ్రైవర్ సీట్కి హైట్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. ఫ్లోర్లో ఫ్యూయల్ లిడ్ ఓపెనరు, ఇంజన్ హుడ్ ఓపెనరు, ABC పెడల్స్, స్టీరింగ్ వీల్ పక్కన ఐడిల్ స్టాప్ బటను, ట్రాక్షన్ కంట్రోల్ బటను, హెడ్ లెవెలర్ స్విచ్ ఇచ్చారు. బేస్ మోడల్ నుంచి ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, దాన్ని కంట్రోల్ చేయడానికి స్టీరింగ్ పైన కంట్రోల్స్ కూడా ఇచ్చారు. స్టీరింగ్ వీల్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది బేస్ మోడల్ నుంచి. లెఫ్ట్లో గ్లవ్ బాక్స్ ఇచ్చారు. మిడిల్లో ఎలాంటి ఇన్ఫర్టైన్మెంట్ ఇవ్వలేదు. సెంటర్ కన్సోల్లో టైప్ C 12V ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు. దాని కింద 6 స్పీడ్ గేర్ స్టిక్ ఇచ్చారు. ఫిజికల్ హ్యాండ్ బ్రేక్, 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. బేస్ మోడల్ నుంచే ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ విత్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ రూఫ్లో మాన్యువల్ డే అండ్ నైట్ IRVM ప్రొవైడ్ చేస్తున్నారు. కో ప్యాసింజర్ వ్యానిటీ మిర్రర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆన్ పేపర్ బేస్ మోడల్లో ఏ ఫీచర్స్ ఇచ్చారో చూద్దాం. స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఇచ్చారు. దీంట్లో ముఖ్యంగా 6 ఎయిర్ బ్యాగ్స్, హిల్ స్టార్ట్ అసిస్ట్, TPMS, రియర్ డిస్క్ బ్రేక్స్. ఫంక్షనల్ ఫీచర్స్లో కూడా దాదాపు 20+ ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు బేస్ మోడల్లోనే. దీంట్లో ముఖ్యంగా రిమోట్ సెంట్రల్ లాకింగ్ విత్ ఫాలో మీ హోమ్ ల్యాంప్స్, రియర్ సీట్ రిక్లైనింగ్, రియర్ AC వెంట్స్తో పాటు రియర్ ఆర్మ్రెస్ట్, సెంటర్ ఆర్మ్రెస్ట్, ఆల్ 4 పవర్ విండోస్ నోటబుల్ ఫీచర్స్. స్టైల్ పరంగా స్టైలిష్ వీల్ కవర్స్, LED DRLs, ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే నోటబుల్ ఫీచర్స్.
నెక్స్ట్ వేరియంట్ ఈఎక్స్, ఇది సెకండ్ బేస్ వేరియంట్. ముందుగా దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఇది కూడా కేవలం మాన్యువల్ గేర్ బాక్స్తో మాత్రమే లభిస్తుంది. రిమోట్ సేమ్ ఉంటుంది, ఫ్రంట్ లుక్ కూడా సేమ్ ఉంటుంది. ఎల్ఈడి డిఆర్ఎల్స్, ప్రొజెక్టర్ ల్యాంప్, సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్స్ ఉంటాయి ముందు మోడల్లో లాగానే. టాప్లో రూఫ్ రైల్స్ కూడా ఈ వేరియంట్లో కూడా ఇవ్వలేదు, కానీ షార్క్ ఫిన్ యాంటీనా ఇస్తున్నారు. సైడ్ లుక్, రియర్ లుక్, బూట్ అన్నీ కూడా బేస్ వేరియంట్ లాగానే ఉంటాయి. ఇక ఇంటీరియర్స్లో కనుక చూసుకుంటే కొత్తగా యాడ్ అయ్యే ఫీచర్స్ ఏంటంటే 4 స్పీకర్లు, 2 ట్వీటర్లు ఈ వేరియంట్లో యాడ్ అవుతాయి. ఫ్యాబ్రిక్ సీట్స్తో వస్తాయి. ఈ వీడియోలో చూపించే సీట్ కవర్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కంపెనీ యాక్సెసరీస్ మీరు సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇది ఈఎక్స్ వేరియంట్ యొక్క ఇంటీరియర్ వ్యూ. ఫ్రంట్ డ్రైవర్ డోర్కి అడిషనల్గా ఎలక్ట్రిక్ ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్ కంట్రోల్స్ యాడ్ అవుతాయి. స్టీరింగ్ వీల్ పైన మల్టీమీడియా కంట్రోల్స్ అడిషనల్గా యాడ్ అవుతాయి. రూఫ్లో కూడా ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్, సన్ గ్లాస్ హోల్డర్ యాడ్ అవుతాయి. సెంటర్లో 8-inch డిస్ప్లే విత్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే ఇస్తున్నారు. దీని ఫిజికల్ కంట్రోల్స్ కూడా ఇస్తున్నారు స్టీరింగ్ పైన. సెంటర్ కన్సోల్లో యూఎస్బీ పోర్ట్ అడిషనల్గా యాడ్ అవుతుంది. ఇది ఫ్రంట్ లుక్. ఇప్పుడు ఆన్ పేపర్ ఈఎక్స్ వేరియంట్లో ఎక్స్ట్రాగా యాడ్ అయ్యే ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఇంటీరియర్స్లో కనుక చూసుకుంటే 8-inch ఇన్ఫర్టైన్మెంట్ విత్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్. దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే ఉంటుంది. 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్. ఫంక్షనల్ ఫీచర్స్లో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్విఎం, ఫ్రంట్ క్యాబిన్ ల్యాంప్ విత్ సన్ గ్లాస్ హోల్డర్, ఎక్స్టీరియర్లో షార్క్ ఫిన్ యాంటీనా యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఈఎక్స్ ఆప్షనల్ వేరియంట్, ఇది కొత్తగా లాంచ్ చేశారు. ఈ వేరియంట్ నుండి ఆటోమేటిక్ గేర్ బాక్స్ని ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వేరియంట్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఈ వేరియంట్ ముందు వేరియంట్ లాగానే ఉంటుంది, కానీ అడిషనల్గా పానోరామిక్ సన్ రూఫ్ యాడ్ అవుతుంది. ఇంటీరియర్స్లో క్యాబిన్ ల్యాంప్ ఎల్ఈడీలో ఆఫర్ చేస్తున్నారు. ముందు వేరియంట్ల వరకు అన్ని హాలోజన్ బల్బ్స్తో ఇచ్చేవాళ్ళు. సెంటర్ కన్సోల్లో ఆటోమేటిక్ గేర్ స్టిక్, స్టీరింగ్ కింద ప్యాడిల్ షిఫ్టర్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఎస్ వేరియంట్. ఈ వేరియంట్ నుంచి కొంచెం ప్రీమియం ఫీచర్స్ అనేవి యాడ్ అవుతాయి ఎక్స్టీరియర్లో, ఇంటీరియర్లోను. ఈ వేరియంట్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఫ్రంట్లో డార్క్ క్రోమ్ పానోరామిక్ రేడియేటర్ గ్రిల్ అనేది యాడ్ అవుతుంది. ఆటో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ యాడ్ అవుతాయి. టాప్లో రూఫ్ రైల్స్ కూడా యాడ్ అవుతాయి. సైడ్లో 16-inch స్టైల్డ్ వీల్ ఇస్తున్నారు. సైడ్ ఇండికేటర్ పైన ఓఆర్విఎం ఇస్తున్నారు ఈ వేరియంట్ నుంచి. రియర్లో రియర్ వైపర్ వాషర్ యాడ్ అవుతుంది. డిఫాగర్, రియర్ కెమెరా, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్. ఇంటీరియర్స్లో కనుక చూసుకుంటే మెటల్ డోర్ హ్యాండిల్స్, రియర్ విండో కర్టెన్స్, రియర్ పార్సిల్ ట్రే, లగేజ్ ల్యాంపు. సెంటర్లో అడిషనల్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ యాడ్ అవుతాయి. వీటితో పాటు ఇంటీరియర్లో కూల్డ్ గ్లవ్ బ్యాగ్స్ కూడా యాడ్ అవుతుంది. స్టీరింగ్ పైన చూసుకుంటే స్టీరింగ్ పైన క్రూజ్ కంట్రోల్ బటన్స్ యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఏంటో స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ ఎస్ ఆప్షనల్ వేరియంట్. ఈ వేరియంట్ ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఈ వేరియంట్ నుంచి స్మార్ట్ కీ విత్ మోషన్ డిటెక్షన్ లభిస్తుంది. ఫ్రంట్ సేమ్ ఎస్ వేరియంట్ లాగానే ఉంటుంది, కానీ టాప్లో పానోరామిక్ సన్ రూఫ్ అనేది యాడ్ అవుతుంది. ఇది సైడ్ వ్యూ. సైడ్లో 17-inch బ్లాక్ కలర్ అలాయ్ వీల్స్ అనేవి అడిషనల్గా యాడ్ అవుతాయి. డ్రైవర్ డోర్కి రిక్వెస్ట్ సెన్సార్ యాడ్ అవుతుంది. ఇంటీరియర్స్లో రియర్లో 2 ఎల్ఈడి క్యాబిన్ ల్యాంప్స్ ఇస్తున్నారు సపరేట్గా గ్రాబ్ హ్యాండిల్ పైన. ఇది ఇంటీరియర్ లుక్. ఫ్రంట్లో ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్, స్టీరింగ్ కింద పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ లభిస్తాయి. సెంటర్లో డ్యూయల్ జోన్ ఆటో ఏసీ యాడ్ అవుతుంది. ఇదే వేరియంట్లో ఆటోమేటిక్ గేర్ బాక్స్లో కనుక చూసుకుంటే ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, డ్రైవ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్, ప్యాడిల్ షిఫ్టర్స్ అడిషనల్గా యాడ్ అవుతాయి. ఇప్పుడు ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఏంటో స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ ఎస్ ఆప్షనల్ నైట్ ఎడిషన్ వేరియంట్. ఈ వేరియంట్ బేసిక్గా డార్క్ ఎడిషన్ లాంటిది. లోగోతో సహా ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ అన్నీ డార్క్ కలర్లో వస్తాయి. ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఫ్రంట్లో బ్లాక్ కలర్ హ్యుండై లోగో, బ్లాక్ కలర్ రేడియేటర్ గ్రిల్, బ్లాక్ కలర్ స్కిడ్ ప్లేట్స్ ఇస్తున్నారు. సైడ్లో బ్లాక్ కలర్ సిల్ గార్నిష్, బ్లాక్ కలర్ ఓఆర్విఎమ్స్, బ్లాక్ డౌట్ సి పిల్లర్ ఆర్చ్. ఫ్రంట్ వీల్స్కి రెడ్ కలర్ బ్రేక్ క్యాలిపర్స్ ఇస్తున్నారు. రూఫ్లో బ్లాక్ కలర్ రూఫ్ రైల్స్, పియానో బ్లాక్ షార్క్ ఫిన్ యాంటీనా చూడొచ్చు. రియర్లో హ్యుండై లోగో, క్రెటా లోగో బ్లాక్ కలర్లో ఇచ్చారు. దాని కింద నైట్ ఎడిషన్ బ్యాడ్జ్, బాటంలో బ్లాక్ కలర్ స్కిడ్ ప్లేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటీరియర్స్లో బ్లాక్ కలర్ డోర్ ప్లాస్టిక్స్ అండ్ సీట్స్ లభిస్తాయి. ఇది ఫ్రంట్ డాష్ బోర్డ్ లుక్. మోనోటోన్ బ్లాక్ కలర్లో అందిస్తున్నారు. స్పోర్టీ మెటల్ పెడల్స్, బ్లాక్ కలర్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఏంటో స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ ఎస్ఎక్స్ వేరియంట్. ఈ వేరియంట్ ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం.
ఎస్ఎక్స్ వేరియంట్ కేవలం మాన్యువల్ వేరియంట్లో, అది కూడా న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్తో మాత్రమే లభిస్తుంది. ఫ్రంట్లో మెయిన్గా సీక్వెన్షియల్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్, సైడ్లో 17-inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్, ఓవర్వేఎం పైన పడిల్ ల్యాంప్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఆఫర్ చేస్తున్నారు. ఈ వేరియంట్ కీస్తో ఇంజన్ని రిమోట్గా స్టార్ట్ చేసే ఆప్షన్ ఇస్తున్నారు. టాప్లో సిల్వర్ కలర్ రూఫ్ రైల్స్, సన్ రూఫ్ విత్ వాయిస్ అసిస్ట్ ఈ వేరియంట్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. రియర్లో సీక్వెన్షియల్ ఎల్ఈడి ల్యాంప్స్, ఎస్ఎక్స్ బ్యాడ్జింగ్ ఇస్తున్నారు. బూట్లో ఎలాంటి చేంజెస్ లేవు. ఇంటీరియర్స్లో సెమీ లెదర్ సీట్స్ ఇస్తున్నారు. ఫ్రంట్లో లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ వీల్, గేర్ నాబ్ యాడ్ అవుతాయి. ఇది ఇంటీరియర్ లుక్. సెంటర్లో 10.25-inch ఇన్ఫర్టైన్మెంట్ విత్ బ్లూ లింక్ లభిస్తుంది. దీంట్లో అంబియంట్ లైటింగ్ కూడా యాడ్ అవుతుంది. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ ఎస్ఎక్స్ టెక్ వేరియంట్. ఈ వేరియంట్ కేవలం డీజిల్లో, మాన్యువల్లో మాత్రమే లభిస్తుంది. పెట్రోల్లో అయితే మాన్యువల్ అండ్ సివిటీలో లభిస్తుంది. ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఫ్రంట్లో ఎలాంటి చేంజెస్ లేవు ఎక్సెప్ట్ ఎడాస్ రిలేటెడ్ ఎక్విప్మెంట్. సైడ్లో ఎలాంటి చేంజెస్ లేవు. రియర్లో, బూట్లో కూడా లాస్ట్ వేరియంట్స్తో కంపేర్ చేస్తే సేమ్గా ఉంటుంది. ఇంటీరియర్స్లో ఎలాంటి విజిబుల్ చేంజెస్ కనిపించవు, కానీ దీంట్లో బోస్ మ్యూజిక్ సిస్టమ్ అనేది యాడ్ అవుతుంది. అలాగే ఎడాస్ రిలేటెడ్ 17 ఫీచర్స్ ఈ వేరియంట్లో అందిస్తున్నారు. ఈ వేరియంట్లో యాడ్ అయ్యే ఫీచర్స్ అనేవి ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ ఎస్ఎక్స్ ప్రీమియం వేరియంట్. ఈ వేరియంట్ కూడా డీజిల్లో, మాన్యువల్లో మాత్రమే లభిస్తుంది. పెట్రోల్ అయితే మాన్యువల్ అండ్ సివిటీలో లభిస్తుంది. ఎస్ఎక్స్ ప్రీమియం వేరియంట్లో ఎడాస్ ఫీచర్స్ ఏవి రావు. దీంట్లో ఫుల్ లెదర్ సీట్స్, 8-way అడ్జస్టబుల్ పవర్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ అడిషనల్గా ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియంట్. దీని ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఈ ఒక వేరియంట్ మాత్రమే 7-speed DCT గేర్ బాక్స్తో లభిస్తుంది. కీస్లో ఎలాంటి చేంజెస్ లేవు. ఫ్రంట్లో హ్యుందాయ్ లోగో, దాని కింద 360-degree కెమెరాకి యూజ్ అయ్యే కెమెరా యాడ్ అవుతుంది. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ యాడ్ అవుతాయి. టాప్లో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ యాడ్ అవుతాయి. సైడ్లో ఎలాంటి చేంజెస్ లేవు ఎక్సెప్ట్ కెమెరా ప్లేస్మెంట్ అండ్ ఓవర్విఎం. ఇది రియర్ లుక్. బూట్లో కూడా ఎలాంటి చేంజెస్ లేవు. ఇంటీరియర్స్లో లెదర్ డోర్ ఆర్మ్రెస్ట్ యాడ్ అవుతాయి. ఫ్రంట్లో డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 360-degree కెమెరా, సెంటర్ కన్సోల్లో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ బటన్ యాడ్ అవుతాయి. అలాగే వైర్లెస్ ఛార్జర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. టాప్లో ఆటో డిమ్మింగ్ IRVM యాడ్ అవుతుంది. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ ఎస్ఎక్స్ ఆప్షనల్ నైట్ ఎడిషన్. ఇది టాప్ మోడల్లో స్పెషల్ ఎడిషన్, కానీ దీంట్లో DCT గేర్ బాక్స్ ఆప్షన్ ఉండదు. ఈ వేరియంట్ ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. నైట్ ఎడిషన్ కాబట్టి లోగో, ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్స్, సైడ్లో బ్లాక్ ఓవర్విఎమ్స్, బ్లాక్ కలర్ అలాయ్ వీల్స్, ఆల్ 4 రెడ్ కలర్ బ్రేక్ క్యాలిపర్స్ ఇచ్చారు. రూఫ్ కూడా బ్లాక్ డౌట్ ఇస్తున్నారు. రియర్లో బ్లాక్ డౌట్ హ్యుండాయ్ క్రెటా లోగో, నైట్ ఎడిషన్ లోగో ఇచ్చారు. ఇంటీరియర్లో కూడా మెటీరియల్స్ అన్ని బ్లాక్ కలర్లోనే ఉంటాయి. బ్లాక్ కలర్ లెదర్ డోర్ ఆర్మ్రెస్ట్ ఇచ్చారు. సీట్స్ కూడా ఫుల్లీ బ్లాక్ కలర్లో ఇచ్చారు. ABC పెడల్స్ స్పోర్టీ మెటల్ ఫినిష్తో వస్తాయి. ఇది ఇంటీరియర్ లుక్. రూఫ్ కార్పెట్ బ్లాక్ కలర్లో ఇవ్వలేదు, క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ రాకుండా ఉండడానికి. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా పియానో బ్లాక్ ఫినిష్తో వస్తాయి. సెంటర్ కన్సోల్లో ఫిజికల్ AC కంట్రోల్స్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, సెంటర్లో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఇచ్చారు. ఈ వేరియంట్లో యాడ్ అయ్యే అడిషనల్ ఫీచర్స్ అన్నీ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. పైన ఇచ్చిన అన్ని వేరియంట్స్ కాకుండా N-Line పేరుతో ఇంకా 2 స్పెషల్ వేరియంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి N8 అండ్ N10. ఈ రెండు కూడా 1.5 లీటర్ TGDI పెట్రోల్ ఇంజన్స్తో 6-speed మాన్యువల్ ఆర్ 7-speed DCT ట్రాన్స్మిషన్తో లభిస్తాయి. ఈ 2 వేరియంట్స్లో కూడా 18-inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్, బ్లాక్ పెయింటెడ్ రేడియేటర్ గ్రిల్, ట్విన్ మఫ్లర్స్, N-Line బ్యాడ్జింగ్తో వస్తాయి. ఇంటీరియర్లో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్స్తో సీటు, డాష్బోర్డ్ వస్తాయి. 3-spoke స్టీరింగ్ వీల్ విత్ N-Line బ్యాడ్జింగ్తో వస్తుంది. N8లో కనుక చూసుకుంటే ఎలక్ట్రిక్ పానోరామిక్ సన్ రూఫ్, 8-inch ఇన్ఫర్టైన్మెంట్, కలర్ TFT డ్రైవర్ డిస్ప్లే వస్తాయి. అదే N10లో కనుక ఎక్స్టీరియర్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. ఇంటీరియర్లో కనుక చూసుకుంటే రెడ్ అంబియంట్ లైటింగ్, పవర్ డ్రైవర్ సీట్, వాయిస్ అసిస్టెడ్ సన్ రూఫ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, వైర్లెస్ ఛార్జర్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, 10.25-inch ఇన్ఫర్టైన్మెంట్ ప్లస్ 10.25 డ్రైవర్ డిస్ప్లే, OTA అప్డేట్స్, బ్లూ లింక్ లాంటి సాఫ్ట్వేర్ ఫీచర్స్తో పాటు 19 లెవెల్ 2 ADAS ఫీచర్స్ని ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అన్ని వేరియంట్స్లో ఏది వాల్యూ ఫర్ మనీ వేరియంటో చూద్దాం. మీ బడ్జెట్ టైట్గా ఉంటే కనుక బేస్ వేరియంట్ మీకు గ్రేట్ వాల్యూ ఫర్ మనీ ఆఫర్ చేస్తుంది.
మీ బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకోగలం కానీ టాప్ వేరియంట్ వద్దనుకునే వాళ్ళు ఎస్ ఆప్షనల్ వేరియంట్ మంచి వాల్యూ ఫర్ మనీ వేరియంట్. మీరు డీసీటీ గేర్ బాక్స్ యొక్క స్మూత్నెస్ అండ్ డ్రైవింగ్ ప్లెజర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియంట్ మాత్రమే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఒక్క వేరియంట్లో మాత్రమే గేర్ బాక్స్ లభిస్తుంది, అది కాకుండా ఎన్ లైన్లో కూడా లభిస్తుంది. ఈ గేర్ బాక్స్ అన్నిటికంటే కాస్ట్లీ వేరియంట్ అయిన ఎస్ఎక్స్ ఆప్షనల్ నైట్ ఎడిషన్లో లభించదు. సో ఎస్ఎక్స్ ఆప్షనలే టాప్ వేరియంట్. ఇప్పుడు క్రెటా అన్ని వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ చూద్దాము. పెట్రోల్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ 13.85 lakhs నుంచి 25 lakhs వరకు ఉంది. డీజిల్ క్రెటా 15.8 lakhs నుంచి 25.5 lakhs వరకు ఉంది. అన్ని వేరియంట్స్ ధరలు ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పుడు క్రెటా యొక్క కలర్ ఆప్షన్స్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది ఇవాల్టి క్రెటా వేరియంట్స్ బ్రేక్డౌన్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై. జై హింద్.